గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. సేపట్లోనే ఒక మోటివేషనల్ స్టోరీతో చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. కాకపోతే ఎప్పుడు కథలు చెప్తున్నాం కదా, ఈ కథ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇవి మన జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం చూడకపోతే చాలా ప్రమాదానికి దారితీస్తాయి. మనం ఎమోషనల్గా డౌన్ అయినప్పుడు, ఎమోషనల్గా బలహీనపడినప్పుడు ఉచితంగా సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సలహా సరైన సలహా కాకపోతే ఆ ఫలితం జీవితాంతం ఆ దుఃఖాన్ని మనం బయటికి రాలేం. ఇది వాస్తవంగా ఒక జరిగిన కథ. 1947 భారత్ పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా మనం విడిపోయినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏది జరిగింది అది జరిగింది. ఇక్కడ పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. అటు వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు వాళ్ళు ఇటు రావచ్చు. దేశాలు విడిపోయినప్పుడు అలా ఉండవు. పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ ఉంటాయి. సో ఒకటి డెడ్ లైన్ పెట్టుకొని, ఈ లైన్ తర్వాత మీరు అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడ రాకూడదు అని ఒకటి పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జస్వంత్ మనకి ఒక ఇది ఉంది, గుల్జార్ అని ఒక మన లిరిసిస్ట్ ఉండేవాడు. సినిమా కూడా తీశాడు ఆయన, గుల్జార్. ఆయన రాసిన రావిపార్ వాస్తవంగా జరిగిన సంఘటన. రావిపార్ అంటే రావి నది ఉంది కదా, ఈ రావి నదిని దాటడం రావిపార్ అంటారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న నది. మొన్న ఆ నది గురించి చర్చ కూడా అయింది. ఈ రావి నది పాకిస్తాన్లో ప్రవహిస్తుంటుంది. రావి పార్, ఈ నదిని దాటడం కథ ఇది. గుల్జార్ రాసినటువంటి ఈ కథ వాస్తవంగా జరిగిన కథ. అప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, ఆ దేశం వాళ్ళు ఇక్కడికి, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్లో ఒక ఫ్యామిలీ ఉంది, భార్యాభర్తలు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు కవలలు, చిన్న పిల్లలు. ఆ ఇద్దరిలో ఒక పిల్లాడికి లంగ్కి సంబంధించిన డిసీజ్ ఉంది, అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. సో ఆ పిల్లోడిని తీసుకొని ఇండియా వెళ్ళాలి. ఆఖరి ట్రైన్లో ఎప్పటికప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటే ఈ బాగా సబ్కేషన్ ట్రైన్స్ అన్నీ కూడా ఊపిరాడని పరిస్థితి. పైన కూడా కూర్చుంటారు, సైడ్ కిటికీలు పట్టుకొని వేలాడుతుంటారు. ఇక్కడ ఈ ఎలా వెళుతున్నారనే దాని గురించి మనకి ఖుష్వంత్ సింగ్ ఒక కథ కూడా లాస్ట్ ట్రైన్ టు పాకిస్తాన్ అని ఒక ట్రైన్, ఒక ఇది కథ కూడా మనకు ఉంటుంది, లాస్ట్ ట్రైన్ టు పాకిస్తాన్. అలాగే లాస్ట్ ట్రైన్ ఒకటి ఉంది. వీళ్ళు ఎప్పటికప్పుడు కాలం గడిపేస్తుంటారు, రేపు వెళ్దాం పిల్లలతో, రేపు వెళ్దాం. ఇక ఆఖరి ట్రైన్ వచ్చింది, వెళ్ళక తప్పదు. బట్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. సరే, తల్లి తండ్రి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇండియా వెళుతున్నారు. అది 2 రోజులు, 24 hours జర్నీ, ఎక్కడ ట్రైన్ ఆగదు. సరే, సగం దూరం వచ్చేసరికి ఈ లంగ్ డిసీజ్ ఉన్న పిల్లోడు చనిపోయాడు. అంటే ఈ సఫికేషన్, ఊపిరాడక, అది లేక ఇది లేక మొత్తానికి ఈ పిల్లోడు చనిపోయాడు. ఇంకా 1.5 day జర్నీ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అసలు మెడికేషన్లో పిల్లోడు ఉన్నాడు కదా, ముందు పిల్లోడిని నదిలోకి తోసేయమని చెప్పేసి అడుగుతున్నారు. అందరూ నదిలోకి వేసే ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాం, ఎవరికి ఊపిరాడట్లేదు, ఈ శవం అందులో మెడికేషన్ మీద ఉంది, మా అందరికీ భయంకరంగా స్మెల్ వస్తుంది, ముందు బయటకు పారేయమని చెప్పి. ఏ తల్లి కూడా అరటిపండు తొక్క పాడేసినంత సింపుల్గా కొడుకుని పారేసుకోదు. ఏ తల్లి పాడేసుకోదు. ఏది ఏమైనా నేను వేయినట్టుంది ఆ తల్లి, ఏది ఏమైనా నా కొడుకుని నేను విసరను నదిలోకి అని చెప్పి అంటుంది. సరే, ఏడుస్తుంది. ఇద్దరు పిల్లల్ని 2 తొడల మీద పడుకోబెట్టుకొని ఒక పిల్లోడు చనిపోయాడు, ఓ పిల్లోడు నిద్రపోతున్నాడు. ఏడ్చి తల్లి నిద్రపోయిన తర్వాత ఆ ట్రైన్ అలా వెళుతూ ఇంకా 1.5 day ఉంది. వెళుతూ రావి నది మీదకి వస్తుంది. ట్రైన్ నది మీదకి వచ్చిన తర్వాత ఆ సౌండ్ మారుతుంది ట్రైన్ది. ఆ నది మీద వెళుతున్నప్పుడు, ఆ బ్రిడ్జ్ మీద వెళుతున్నప్పుడు సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు పక్కన అతను చెప్తున్నాడు భర్తతో, మీ ఆవిడ నిద్రపోయింది, పవిత్ర రావి నది వచ్చింది. మనం హిందూ సాంప్రదాయంలో ఖననం చేస్తాం, దహనం చేస్తాం. ఈ రెండూ కుదరకపోతే పవిత్ర నదీ జలాల్లో కలుపుతాం. పుణ్య నదీ జలాల్లో కలిపితే పుణ్యలోకాలకి వెళతారు. ఇది నీకు అవకాశం, ఇంతకంటే అవకాశం దొరకదు. మీ ఆవిడ లేస్తే పిల్లోడిని నదిలో వేయనివ్వదు. కాబట్టి తను లేవక ముందు నీ కుర్రోడికి ఉత్తమ గతులు కలగాలి అంటే, ఉన్నత లోకాలకు వెళ్ళాలి, పుణ్యఫలాలు పొందాలి అంటే ఇదే అవకాశం ముందు, అర్జెంటుగా పిల్లోడిని వేసేయి అంటే ఈ కంగారులో కరెక్టే, ఒక సెంటిమెంట్తో ముడిపెట్టి చెప్తున్నాడు. కరెక్టే అని చెప్పేసి పిల్లోడిని తీసుకొని ఎత్తుకొని డోర్ దగ్గరికి వెళ్ళి నదిలో పారేస్తాడు. నదిలో విసిరేయంగానే కెవ్వుమని ఏడుస్తాడు పిల్లోడు కెవ్వుమని ఏడుస్తాడు. ఒక్కసారి తండ్రి ఆశ్చర్యపోతాడు. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఒకడు నిద్రపోతున్నాడు, ఒకడు నీళ్ళల్లో విసిరేశాడు. ఇప్పుడు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. సో ఎవరిని విసిరేశారు? చనిపోయిన వాడిని విసిరేశాడా, బతుకున్న వాడిని విసిరేశాడా? చనిపోయిన వాడిని తొడ మీద పెట్టాడు, బతుకున్న వాడిని నీళ్ళల్లో విసిరేశాడు. ఎంత దురదృష్టం అంటే, కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, మనం ఎమోషనల్గా బలహీనపడినప్పుడు ఈ పక్కన ఉన్న వాళ్ళు
సలహాలు ఇస్తున్నప్పుడు ఆ సలహా కరెక్ట్గా లేకపోతే జీవితాంతం కోలుకోలేని దెబ్బ. ఇప్పుడు బతికున్న పిల్లాడిని విసిరేశాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఇలాగా మన జీవితంలో మనం బలహీనపడినప్పుడు, ఎమోషనల్గా బలహీనమైనప్పుడు పక్కనున్న సలహా తీసుకునేటప్పుడు అది సరైన సలహా కాకపోతే జీవితాంతం బాధపడేటువంటి ఫలితాలు వస్తాయి. జాగ్రత్త.